హలో గాయ్స్, నా పేరు మనీ. నేను వీడియో వచ్చేసి ఏంటంటే మనం హైదరాబాద్ ఎర్రగడ్డ మార్కెట్ వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 3:30 అవుతుంది. ఇప్పుడు మనం స్నానం గినం చేసుకున్నాక 4:30 అవుతుంది. ఇడికి వెళ్ళే వరకు అక్కడికి వెళ్ళే వరకు ఒక 1 అవర్ అవుతుంది. మనం కరెక్ట్ టైంకి రీచ్ అవుతాం అనుకుంటున్నాం. చూద్దాం, వెళ్తూ కలుద్దాం. చలో రైట్. హలో గాయ్స్, ఇప్పుడైతే మనం స్టార్ట్ అయినాం అనమాట. ప్రజ్ఞాపూర్కి వెళ్ళి మనం ఆడికించి డైరెక్ట్ ఎర్రగడ్డ పోదాం. ప్రజ్ఞాపూర్లో ఏంటంటే మా ఫ్రెండ్ గాడు వస్తున్నాడు. ఆ ఫ్రెండ్ గాడిని ఎక్కించుకొని మనమైతే కరెక్ట్ ఎర్రగడ్డలో కలుద్దాం. మా ఊరు దుర్గమ్మకి మొక్కుని చాలా రైట్స్. మధ్యలో అయితే ఆయన అనమాట చాయదానికి కాకైతే పాటలు జోరుగా పెట్టిను. ఇక్కడ మనం ఇప్పుడు సామర్పేటలో అయితే ఆగినాం అనమాట. పొద్దుగాల ఎంతమంది చూడండి. ఇప్పుడైతే దర్శనానికి వెళ్దాం. మనం దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట. నేను మా ఫ్రెండ్ గారు వీడియోలో రారా అంటే అది సిగ్గుపడుతుండే. ఎందుకో లాస్ట్లో చెప్తా, ఎందుకు వస్తలేడు ఆడి వీడియోలు అవన్నీ లాస్ట్లో చెప్తాను మీకు. ఇప్పుడైతే పొద్దుగాల కడుగుతున్నాం అనమాట. ఇప్పుడే ఇంకో గంట టైం అయితే పడుతుంది అక్క. ఎంత టైం పడుతుంది అన్న? గంటనా? గంట టైం అయితే పడుతుంది అక్క. మనకు అంత టైం అయితే లేదు. బయటకి నుంచి మొక్కుకొని వెళ్ళిపోవాలి. శ్రీ కట్టమైసమ్మ దేవాలయం మొత్తం దేవతకైతే మొత్తం అవన్నీ పడతలు వేసేసినాం అనమాట. మొత్తం చూడండి. మన డీటెయిల్లో అయితే దర్శనం చేసుకున్నాం. ముందు మంది అయితే ఉన్నారు చూడండి. ఇదే వచ్చేసి మన బండి, ది పల్సర్ లెజెండరీ 220. ఆల్వేస్ దీని క్రేజ్ మాత్రం ఎప్పటికీ తగ్గలేదు. ఇప్పటికైతే తగ్గలేదు. ఇక ముందు ఇంకే బైక్లో వస్తే చెప్పలేం. ఇదేనమాట మన బైక్. ఇది వచ్చేసి ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్ అవుతుంది మనం తీసుకొని. 3 ఇయర్స్ నుంచి అయితే ఇదైతే ఇంతవరకు ఇబ్బంది అయితే పెట్టలే. దీనికైతే ఒక పెద్ద స్టోరీ ఉందన్నమాట మన బండికి. దీని స్టోరీ ఏంటో చెప్తాను. దీని స్టోరీ తెలుసుకోవాలంటే కింద కామెంట్ చేయండి. దీని స్టోరీ అయితే చెప్తా. ఈ బండి నా దగ్గర రానికి పెద్ద స్టోరీ అయింది. దీని స్టోరీ తెలుసుకోవాలంటే కింద కామెంట్ చేయండి. దీనికి సపరేట్ వీడియో చేస్తాను. సామర్పేట చెరువు అయితే చూడండి ఎంత పెద్దగా ఉందో. మొత్తం మంచుతోనైతే మొత్తం ఇట్లా అయిపోయింది. ఇక్కడ పాపకొండలో వెళ్ళినట్టుంది మనకు సామర్పేట వచ్చేది. బండి అయితే వ్యూ మాత్రం చాలా బాగుంటుంది. అక్కడ చాలా మంది ఉన్నారు చూడండి. అందరు సన్ రైజ్ కోసం వెయిటింగ్. ఇక్కడ ఇట్లా ఫొటోస్ అయితే తీసుకున్నారు. రైట్, మనమైతే వెళ్ళిపోతున్నాం. ఎందుకంటే మనకైతే టైం లేదు. ఇప్పుడు అక్కడ ఆల్మోస్ట్ ఒక 6 నుంచే స్టార్ట్ అవుతుంది. మనకు ఆల్రెడీ ఆల్మోస్ట్ 7 అవుతుంది. ఇన్నే మనమైతే జల్దీ వెళ్ళిపోదాం. ఎర్రగడ్డ మెట్రో నుంచి చక్కగా మనం ఇటు వెళ్ళాలన్నమాట. మన కరెక్ట్ అడ్రస్ అందరికి తెలియదు, చెప్తున్నాను చూడండి. ఎర్రగడ్డ ఈ మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడ బైక్ పార్కింగ్స్ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి బైక్ పార్కింగ్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి చక్కగా మనం వెళ్ళిపోవాలి. మెట్రో స్టేషన్ డెడ్ ఎండింగ్లో మనకు లెఫ్ట్ సైడ్ రూట్ ఉంటుంది అనమాట. ఇది ఇక్కడ మొత్తం వచ్చేసి మనకు బ్యాగులు మొత్తం అమ్మేస్తున్నారు. బ్యాగులు షూస్ అన్నీ అమ్మేస్తున్నారు. ఇక మన మెయిన్ ఎంట్రెన్స్ వచ్చేసి ఇది అనమాట. ఇలాగేసి మనం లోపలికి వెళ్దాం. పొద్దుగాలే స్టార్ట్ అవుతుంది అనమాట మార్కెట్. వీళ్ళందరూ ఇక్కడ ఉన్నాయి, ఫోన్లు అమ్ముతారు. అందరు ఎంతమంది ఉన్నారు చూడండి మీరే. ఫుల్ పబ్లిక్ ఉంటారు. ఇంకా కొద్దిసేపు అయితే ఇంకా ఫుల్ అయిపోతారు మొత్తం. మనకు బైక్ పార్కింగ్ అయితే మంచి దగ్గర పెట్టుకోవాలి, లేకపోతే బైక్ అస్సాం అయిపోతుంది. మన బైక్ టెన్షన్ ఏం పడనవసరం లేదు. మన బండి మళ్ళీ ఇండే అమ్ముతారు. అట్లుంటుంది ఎర్రగడ్డ మార్కెట్ కానీ. చూడండి ఎంత ట్రాఫిక్ ఉందో మనకు. ఇక్కడ మాత్రం ఎలక్ట్రానిక్స్ ఏది ఉన్నా కానీ అంత అస్సం అయిపోతుంది కథ. ఇవి ఉన్నంతసేపు పని చేస్తాయి, మళ్ళీ ఇంటికి పోగానే పని చేయాలి. ఐఫోన్లు తక్కువ కంటే తక్కువ దొరుకుతాయి భయ్య. ఇక్కడ మొత్తం 200, 300, 500, 1000 రూపాయలు అట్లా దొరుకుతాయి ఐఫోన్లు అయితే.
మనం అయితే పార్కింగ్ చూసుకోవాలి మంచి ఒకటి. కాకా మెల్ల సందులకు బస్సులు ఎట్లా వస్తాయో ఏం కథనో. టీ షర్ట్లు టీ షర్ట్లు మొత్తం ట్రెండింగ్ టీ షర్ట్లు ఇన్స్టాగ్రామ్లో మొత్తం ట్రెండ్ అయ్యే టీ షర్ట్లు అవండి. కాకా మెల్లవో కాకా, ఫ్లాష్ మ్యాన్ కన్నా ఘోరం ఉన్నావు కాదు. కాకా కొత్త పని కొన్నట్టు ఏం కాదు. తాకటం అయితే అన్న నీ బండి గట్టి ఐరన్ బండి నీది, అటు మనుషులకు తాకేయచ్చు, ఇటు బండి తాకేయచ్చు, అన్నిటికి తాకేయచ్చు. పర్లేదు పర్లేదు. ఏ సందు వస్తా సందులోకి వెళ్ళిపోవాలి, లేకపోతే మనమే ఇంట్లో పడతాం. ఇక్కడ మాత్రం ఫోన్లు మాత్రం మస్తు జాగ్రత్త ఉంచుకోవాలి. ఫోన్లు ఈయనే దొంగతనం చేసి ఈయనే అమ్మేస్తారు, మన తెలియకుండానే. మన తెలియకుండా మనకు అమ్మినా దిక్కులేదు ఇలా. ఎర్రగడ్డ మార్కెట్ రావడంగా అన్ని చీప్ ఉంటాయి అనుకుంటారు, కానీ మనం ఒక మంచిగా దోలాడి వెతుక్కుంటే మంచి మంచి బ్రాండెడ్ బట్టలు కానీ, షూస్ కానీ, చెప్పుల్స్ కానీ అన్నీ ఉంటాయి. కానీ మనం చూస్ చేసుకోవాలి, ఎక్కడ పడితే అక్కడ ఉండే. కొన్ని సెకండ్ హ్యాండ్ మాల్ గిట్లా ఉంటుంది, మనం చూసుకొని అది చేసుకోవాలి. హైదరాబాద్లో ఆల్మోస్ట్ సగం మంది వచ్చి ఇన్నే కొనుక్కోతారు. మీరు చూస్తే అర్థమవుతుంది ఈ ట్రాఫిక్, ఈ పబ్లిక్ని చూసి ఎంతమంది వస్తారు ఏం కదా అని. నాకు ఇక్కడ వచ్చేసి కుప్ప కుప్ప ఎట్లా ఉన్నారు చూడండి మంది. ఇక్కడ వచ్చేసి ఎంతమంది ఉన్నారు ఆడ, కుప్ప మంది ఎట్లా గురుస్తున్నారు. అది ధనాధన వచ్చిపోతుంది అన్నీ. చల్లసలికి వచ్చినప్పుడు అయితే మొత్తం గరమే, మొత్తం ఫ్రీజ్ అయిపోయినాయి అన్ని, బాడీ మొత్తం ఫ్రీజ్ అయిపోయింది వచ్చినప్పుడు. ఇప్పుడు ఇలా రాగానే మంచిగా గరం అవుతుంది బాడీ. ఇక్కడ లెఫ్ట్ సైడ్లోనే ఇంతమందికి వచ్చినప్పుడు అయితే ఇక్కడ పార్క్ చేశాను, మళ్ళీ అక్కడికి వెళ్తున్నాను ఇప్పుడైతే. ఈ గల్లీలో పార్కింగ్ వచ్చేసి బాగుంటుంది, ఎందుకని మనం ఇటు వెళ్తున్నాం అనమాట. లాస్ట్ మంత్ కన్నా ఘోరం ఇదా. మనం ఇక్కడికి వచ్చేసి టెన్ కలెక్టర్ అన్న పార్క్ చేసుకుంటే అయిపోతుంది. ఆ మెయిన్ సెంటర్లో పార్క్ చేస్తే మన బండి పాటలు ఎప్పుడు అమ్మి పాడేస్తారు. ఒక్కొక్క పాట ఒక్కొక్క దగ్గర పెట్టి